రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకున్న అనుభవంతో ఓటర్లను కూడా ఓటు అభ్యర్థిస్తూ టీడీపీ చేసిన అభివృద్ధిని కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. బుచ్చయ్య చౌదరితో పాటు ఎంపీ మాగంటి మురళీమోహన్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మనము విజువల్స్లో చూడవచ్చు. అంటే ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది అనేది కూడా మనం బుచ్చయ్య చౌదరితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇప్పటికే ఇది 9వ ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ఎన్నో ఎన్నికలు చూశారు. ఈసారి ఎలా ఉంది ఎన్నికల ప్రచారం, ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఆల్రెడీ విజయం సాధించినట్టుగానే ఫీల్ అవుతున్నా. ఇవాళ చూశారు ఇక్కడ ఈ జనసందోహం, ఇది కిరాయికి పెట్టే జనం కాదు, మనస్ఫూర్తిగా వచ్చినారు. తెలుగుదేశానికి ఎప్పుడు కూడా బలహీన వర్గాల వారు కంచుకోటలాగా నిలబడ్డారు. ఇది బలహీన వర్గాల వారి ఏరియా, వేమగిరి తోట. ఇవాళ చూశారు ఎంత జనం ఎందుకు వస్తూ ఉన్నారు. వారు ఒక పిలిపిస్తే ఇలా ఒక విజయయాత్రలాగా జరుగుతుంది. అందువల్ల విజయం ఖాయం. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిన్న చిన్న ఎక్కడన్నా మిగిలిపోయి పెండింగ్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం డెవలప్మెంట్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. అలాగే బలహీన వర్గాల మీద ఇవాళ ప్రత్యేక ఫోకస్ ఉంది గవర్నమెంట్. ఏదైతే చంద్రన్న బీమాలో కావచ్చు, లేక ఎన్టీఆర్ భరోసాలో కావచ్చు, పసుపు లబ్ధిదారులంతా కూడా వీళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. ఇవాళ కొత్తగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి సాటిస్ఫాక్షన్ లెవెల్, ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో వాళ్ళకి ఆదరణ కింద 90% సబ్సిడీతో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాన్ని రిజల్ట్ వస్తున్నాయి. ఇవాళ ఒకటే చంద్రబాబు గారు లేకపోతే రాష్ట్రం నాశపోతుందనే భావనలో ప్రజలు ఉన్నారు. ఆ సంకేతాలు ప్రజలకు వెళ్ళినాయి. వాళ్ళు కూడా ఇవాళ కూడా పెన్షన్లు నిన్నటితోనే క్లియర్ అయిపోయినాయి. ఎన్టీఆర్ భరోసా మరలా రేపు పొద్దున పసుపు కుంకుమ వాళ్ళకి డబ్బు పడుతున్నాయి. రైతులకి ఇవాళ 3000 పడిపోయినాయి. మళ్ళా 10వ తారీఖు కల్లా రైతు రుణమాఫీలు 5-6 క్లియర్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా పడిపోతున్నాయి. కనుక దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు గారు సంతృప్తికరంగా వారికి సహాయ సహకారాలు అందించారు. ఆ ఫలితాలు ఇవాళ కనపడుతున్నాయి. విజయం తథ్యమని మేము భావిస్తా ఉన్నాం. ఇది ఎన్నికల ప్రచారం కాకుండా విజయోత్సవ సభలాగా, విజయోత్సవ ర్యాలీలాగా జరుగుతుంది. ప్రజలంతా కూడా టీడీపీ వెంట ఉన్నారు. మళ్ళీ టీడీపీని గెలిపించాలని కూడా బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. ఇది రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి రూరల్.